అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు సీతాపురం. ఆ గ్రామంలో చింటూ అనే చిన్న బాబు ఉండేవాడు. ఒకరోజు చింటూ నాన్న మార్కెట్కి వెళ్ళి చాలా వస్తువులు కొనుక్కొని వచ్చాడు. తమ్ముడికి రంగురంగుల అద్దాలు, చెల్లెకి పీస్ మిఠాయి, మరి చింటూకి మాత్రం ముదురు నీలిరంగు టోపీ. చింటూ చాలా సంతోషించాడు. సాయంత్రం వాళ్ళంతా ఇంటికి వెళ్తుండగా ఒక్కసారిగా గట్టిగా గాలి వీచింది. ఆ గాలికి చింటూ టోపీ ఎగిరిపోయింది. అది ఎగురుతూ ఎగురుతూ ఇంటి దగ్గరున్న రావి చెట్టు కొమ్మలో చిక్కుకుంది. చింటూ చాలా బాధపడ్డాడు. ఆ టోపీ కోసం ఏడ్చాడు. రాత్రి భోజనం కూడా చెయ్యలేదు. రాత్రి సమయంలో చింటూ ఆకాశం వైపు చూశాడు. అక్కడ చందమామ మెల్లంగా చెట్టు దగ్గరకు వస్తున్నట్టు కనిపించింది. చింటూ అనుకున్నాడు, అయ్యో, చందమామ నా టోపీ పెట్టుకున్నాడు, అందుకే చందమామ సంతోషంగా నవ్వుతున్నాడు అని చింటూ అనుకున్నాడు. తర్వాత రోజు ఉదయం చింటూ అమ్మ అతనికి మెరిసే ఎర్ర టోపీ ఇచ్చింది. అమ్మ చెప్పింది, ఇది నీకు చందమామ పంపించాడు. చింటూ చాలా సంతోషించాడు. ఆ రాత్రి చింటూ ఆకాశంలో చందమామను చూస్తూ ఇలా అన్నాడు, చందమామ, నువ్వు టోపీ పెట్టుకున్నావు, నేను కూడా టోపీ పెట్టుకున్నాను. మరుసటి రోజు ఉదయం చింటూ సూర్యుడిని చూసి ఇలా అడిగాడు, సూర్యుడా, నీకు కూడా టోపీ కావాలా అని ఆలోచిస్తూ చింటూ ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లలు, మీరు చెప్పండి, సూర్యుడు టోపీ పెట్టుకుంటే ఎలాంటి టోపీ పెట్టుకుంటాడు?